హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ వినాయక చవితి స్పెషల్ క్రిస్పీ మోదకాలు. మోదకాలని కేవలం 15 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒకసారి చేతితో కలుపుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలా తడుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలా మరీ మెత్తగా తడపాల్సిన అవసరం లేదు. కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. తడుపుకున్న పిండి ముద్దని 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి, 1/2 గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, 1/2 గ్లాస్ తురుముకున్న బెల్లాన్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పాచులాతో నొక్కుతూ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పుని వేసుకొని దించేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లో బాల్స్లా చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి చల్లుకొని దాని మీద రౌండ్ షేప్లో చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని అట్లకాడతో పూరీలా రుద్దుకోవాలి. ఇది మరీ మందంగా మరీ పల్చగా రుద్దాల్సిన అవసరం లేదు. ఇలా రుద్దితే చాలు. ఇప్పుడు అందులో స్టఫింగ్ని పెట్టి మోదకాలులా చుట్టుకోవాలి. మోదకాలులా చేతితో చేసుకోవడం చాలా ఈజీ. ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మోదకాలని ఒకదాని వెనకాల ఒకటి వేసుకోవాలి. మోదకాలు ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మోదకాలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వాయి కూడా వేసుకోవాలి. మోదకాలని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పండగ రోజు మోదకాలను చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.